తెలంగాణ ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడని, అతని నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ వైపుగా పయనిస్తుందని టీఆర్ఎస్ సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి అన్నారు. కొత్తపేట హూడా కాంప్లెక్స్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, మరింత అభివృద్ధి చెందాలంటే ఎప్పుడూ అందుబాటులో ఉండే మన నాయకుడు తీగల కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. దానిలో భాగంగా ఈరోజు మనము సరూర్ నగర్ డివిజన్లోని హుడా కాంప్లెక్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన హుడా కాంప్లెక్స్ రామన్న గారికి మరియు కల్పికర్ రాజు గారికి, బాలన్న గారికి, దయాకర్ గారికి మరియు కుమారి ఆంటీ గారికి, అంకిరెడ్డి గారికి, మా ఏరియా కమిటీ మెంబర్లకు, వార్డ్ కమిటీ మెంబర్లకు మరియు 194 సుదేశ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్స్ కి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరియు టిఆర్ఎస్ నాయకులకు, మా మహిళా సోదరిమణులకు, సోదరులకు అందరికీ నమస్కారము. ఈ రోజు మన ఎన్నో సంక్షేమ పథకాలతో, అభివృద్ధి పథకాలతో ముందుకెళ్తున్న మన కేసీఆర్ గారి విజన్ ఉన్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. కాబట్టి మనము టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. మన 14 సంవత్సరాలు పోరాడి జూన్ 2, 2014లో మనము స్వరాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకున్న స్వరాష్ట్రంలో మనము చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్న మన కేసీఆర్ గారు మరియు మన అన్నిటికీ అందుబాటులో ఉండే మన ఎమ్మెల్యే గారిని మనం ఈరోజు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా ఆసరా పెన్షన్స్, వితంతు పెన్షన్స్, ఇంకా ఒంటరి మహిళా పెన్షన్స్, ఏ ప్రోగ్రామ్ తీసుకున్న సక్సెస్ఫుల్ గా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు మరియు మన ఎమ్మెల్యే గారిని మనము ఈరోజు అభినందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఆసరా పెన్షన్స్ ఇక్కడ ఎవరికి అవసరం ఉన్నా ఇప్పించడానికి, ఏ పెన్షన్ అయినా ఇప్పించడానికి మేము ముందున్నాము. ఇక్కడ ఆర్పులందరికీ రేషన్ కార్డ్స్ కావాలన్న వారికి ఎవరికైనా రాలేదని చాలా మంది మేము వచ్చినప్పుడు చెప్పారు. వారికి కూడా ఇప్పించడానికి మేము ముందుంటాము. డెవలప్మెంట్ కు ఓటేయాలి. డెవలప్మెంట్ మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము మన కేజీ టు పీజీ విద్య మరియు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి ఇంకా చెప్పుకుంటూ పోతే మనము ఈరోజు 100% సేఫ్ గా ఉన్నామంటే ట్రైనింగ్ పోలీస్ వ్యవస్థ మరియు మన విజన్ ముఖ్యమంత్రి కాబట్టి మన మొత్తం హైదరాబాద్ లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాద్ లో మరి ఎక్కడ సేఫ్ గా ఉంది. ఇక్కడ మనమంతా ఎట్లా అంటే సోదరి మనలాగా హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు కులమత భేదాలు లేకుండా ఈరోజు సేఫ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక కర్ఫ్యూలు లేని హైదరాబాద్ గా ఈరోజు మనం 4 సంవత్సరాల నుంచి సేఫ్ గా ఉన్న హైదరాబాద్ లో చూస్తున్నాము. కాబట్టి మన హైదరాబాద్ లో ఈరోజు ఐటీ వ్యవస్థ కానివ్వండి మరియు ఐటీ సంస్థలు కానివ్వండి మరియు ఎన్నో సమస్యలు ఇక్కడ మన దగ్గర పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇలా మనము ఇలా డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తే మన పిల్లలకు ఉద్యోగాలు మరియు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మనము ఈరోజు మన తెలంగాణలో ఈరోజు తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నిరంతరం విద్యుత్, ఇంటింటికి మంచినీరు మరియు ఆసరా పెన్షన్స్, ఏ ప్రోగ్రామ్ అయినా మనము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకా ఇక్కడ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలతో ఎంతో మందికి మనము చాలా బెనిఫిట్ అయింది. దీంతో పెళ్లి చేయాలనుకుని కష్టం అనుకుని మన పేదవారికి మరియు బడుగు వర్గాల వారికి అన్ని మన అంటే ఉన్నత వర్గాల వారికి కూడా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు అమలవుతాయి. వాళ్ళు ఎకనామికల్ పూర్ నుండి ఉన్నత కులమైనా కూడా ఎలాంటి వాటికైనా ఇవి అర్హులందరికీ ఇవి మేము అందరికీ కూడా చూస్తాము తప్పకుండా. ఇంకా మన ఆగస్టు 15కి ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. దానివల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది. ఈరోజు మరియు ఊర్లలో మనము ప్రతి ఎకరాకు 4,000 ఇస్తున్న మన తెలంగాణ గవర్నమెంట్ రైతుకు పెట్టుబడి కింద ఇచ్చి వారి ముఖంలో సంతోషాన్ని చూస్తున్నాం. ఈరోజు రైతు బీమా కూడా అర్ధ ఎకరం ఉన్న రైతుకు కూడా రైతు బీమా ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు వారి ఔదార్యాన్ని చాటుకున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో మనము మిషన్ భగీరథతో మనం హరిత సంస్థతో మనము ఇంటింటికి మంచినీరు ఇవ్వగలుగుతున్నాం.
1 month లో ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి మనం మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం ఈరోజు మన డివిజన్ లో. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మేము వచ్చాక సీసీ రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థలు కానివ్వండి 90% సక్సెస్ఫుల్ గా అంతా వర్క్ చేయించాము. ఇక ఓటర్ కూడా ఉందని మేము గట్టిగా అనుకుంటున్నాను. తప్పకుండా మీ అందరి ఓటు టీఆర్ఎస్ పార్టీ చేసి గెలిపించాలని, మరియు మన ఎమ్మెల్యే గారు మేయర్ గా మరియు కూడా చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఎలాంటి మచ్చలేని వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ప్రతి నిమిషం ప్రతి రోజు మనకు అందుబాటు ఏ అవసరానికైనా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. తప్పకుండా మన ఎమ్మెల్యే గారికి ఈసారి ఎక్కడ మెజారిటీ ఇచ్చి కూడా కాంప్లెక్స్ నుంచి మీ ఓట్స్ అన్ని ఇక్కడ ఉన్న 12,000 ఓట్లలో కనీసం 8,000 ఓట్లు మన 80% వరకు పోలైనా 7-8,000 ఓట్ల వరకు మన ఎమ్మెల్యే గారికి రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును తీగ కృష్ణారెడ్డి గారు చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇక ముందు చెప్పాలంటే ఎమ్మెల్యే గారు ఈరోజు రాకపోవడానికి చిన్న కారణం ఉంది. బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. దానికి మమ్మల్ని మన్నించాలి. తప్పకుండా ఎలక్షన్స్ అయిపోగానే ఎమ్మెల్యే గారితో తప్పకుండా ఇక్కడ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తాము. మీ అందరి ఆశీర్వాదంతో మా ఎమ్మెల్యే గారికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీ అందరి ఓటు ఎమ్మెల్యే గారికి వేయాలి. టీఆర్ఎస్ పార్టీకి మీ ఓటు వేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.